హాయ్. సో, ఈ వీడియోలో ఈ పర్టిక్యులర్ ఫేమస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో, ప్రాబ్లమ్ టైటిల్ వచ్చేసి లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ. ఓకే. ఎల్సిఏ ఆఫ్ ఎ బైనరీ ట్రీ. అసలు ఎల్సిఏ అంటే ఏంటి? ఓకే. సో, ద లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఈస్ డిఫైన్డ్ between two nodes P and Q as the lowest node in the tree T that has both P and Q as descendants. ఓకే. సో, దీని మీనింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ ఈ ట్రీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ 6 అండ్ 4. ఓకే. 2 నోట్స్ మనం తీసుకుంటే 6కి ఏంటంటే 5, 3 ఈ రెండు యాన్సిస్టర్స్ అనమాట. సో 4కి ఏంటంటే 2, 5, 3 ఈ ఈ 3 నోట్స్ 4 యాన్సిస్టర్స్. సో బేసిక్గా కామన్ యాన్సిస్టర్స్ ఏమున్నాయి? 6కి 4కి 5 అండ్ 3 అనేది కామన్ యాన్సిస్టర్స్ కదా. సో లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్, సో లోయెస్ట్ లెవెల్లో ఉన్నది 5. సో 5 అనేది కామన్ యాన్సిస్టర్ ఆఫ్ 6 అండ్ 4. సో మనం ఈ ప్రాబ్లంలో ఇదే కనిపెట్టాలి. ఇన్పుట్ ఏమో ఒక ట్రీ ఇస్తారు. ఓకే. 2 పర్టికులర్ వాల్యూస్ ఇస్తారు. ఓకే. ఆ పర్టికులర్ నోడ్స్కి కామన్ యాన్సిస్టర్ నోడ్ ఏముందో ఆ వాల్యూని మనం రిటర్న్ చేయాలి. ఓకే. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే. సో దీనికి 2 వేస్ ఉంటాయి. జస్ట్ సెకండ్. యా. సో బేసిక్గా 2 వేస్లో దీన్ని సాల్వ్ చేయొచ్చు. వన్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. క్విక్లీ ఒక ట్రీ ఎగ్జాంపుల్ ట్రీ డ్రా చేసేసి ఓకే 0, 8. ఓకే. ఇది మనకి ట్రీ ఇచ్చారు. ఫర్ సపోజ్ ఇన్పుట్ 2 వాల్యూస్ మనం ఇందాక అనుకున్నాం కదా 6, 4 వాల్యూస్ ఇస్తే దీన్ని ఎలా కనిపెట్టవచ్చు అంటే బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఓకే. బ్రూట్ ఫోర్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం లేదు, ఓ పర్టికులర్ నోడ్ తీసుకుంటాము 6. ఫస్ట్ నోడ్ వాళ్ళు ఏది కనిపెట్టమన్నారు ఆ నోడ్ యొక్క పాత్ అంటే ఆ పాత్ కనుక్కుంటే పాత్ని ఒక ఎరేలో స్టోర్ చేస్తే ఓకే. ఫస్ట్ ఒక ఎరే మెయింటైన్ చేద్దాం. ఓకే. ఒక పాత్ 1. ఓకే. సో మనం ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ లైక్ రూట్ వెళ్ళి తర్వాత లెఫ్ట్ వెళ్ళి తర్వాత రైట్ వెళ్తే మనకు ఆ పాత్ వచ్చేస్తుంది. ఓకే. డి అంటే తెలుసు కదా, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అదే ట్రీ ట్రావర్సల్లో ఇది ఒక ట్రావర్సల్. ప్రీ ఆర్డర్, రూట్, లెఫ్ట్, రైట్. ఓకే. సో అలా వెళ్ళి మనం వాళ్ళకి ఇచ్చిన పాత్ 6 అయితే 6, 4 అయితే 4. ఫస్ట్ 6 కనుక్కుంటాం కదా. పాత్ 1 ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ రూట్ని వెళ్తాం, రూట్ నోడ్. ఓకే. ఎరెస్లో స్టోర్ చేసుకుందాం. నెక్స్ట్ తర్వాత లెఫ్ట్ని వెళ్తాం కదా, లెఫ్ట్ వెళ్తే 5. ఓకే. ఇంకా రూట్ అయిపోయింది, 5 అనే రూట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ 6. ఓకే. ఈ 6 మనకు వచ్చేసింది కాబట్టి మనం రిటర్న్ అయిపోతాం. ఓకే. ఎప్పుడైతే మనకు ఆ వాల్యూ కనిపిస్తుందో ఓకే అప్పుడు మనం రికర్సివ్గా మనం డిఎఫ్ఎస్ రికర్షన్ కోడ్ ఉంటుంది కదా, అలా మనం ఎప్పుడైతే ఆ వాల్యూ కనిపిస్తుందో మనం ఇంకా ముందుకి ప్రొసీడ్ అవ్వకుండా అక్కడితోనే ఇంకా రిటర్న్ అయిపోతాం. ఓకే. మనకు అప్పుడు పాత్ 1 వచ్చేసింది, పాత్ 1 వచ్చేసింది. ఓకే. సిమిలర్లీ పాత్ 2 కూడా అదే ట్రావర్సల్ చేసి కనుక్కుంటాం. 4 కదా మన సెకండ్ నోడ్, మనం అనుకుంది ఏంటి 4. దీని ట్రావర్సల్ ఏంది 3. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ని వెళ్తాం 5. నెక్స్ట్ లెఫ్ట్ని వెళ్తాం. ఓకే. ఓకే. ఇది కూడా కాదు. నెక్స్ట్ నెల్ వస్తుంది, అది కూడా కాదు. ఇది మళ్ళీ రైట్ వెళ్తాం. ఓకే. రూట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది, రైట్. ఇది కూడా కాదు. సో అలా మళ్ళీ బ్యాక్ రిటర్న్ అవుతాం కదా. రిటర్న్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి పాత్ ఎప్పుడైతే నోడ్ కనిపించిన రిటర్న్ అవుతుందో అదే విండో ఉంటుంది, రికర్సివ్ విండో. అంటే 3 దగ్గరే ఉంటుంది. 3కి 5 అంటే 3 తర్వాత 5 కదా, 5కి మనం రైట్ వెళ్తాం. సో ఈ వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేయము. ఓకే. అరేలో స్టోర్ చేయము, ఎందుకంటే రికేషన్ పాత్ లాగే ఉంటుంది. ఎప్పుడైతే మనకు వాల్యూ ఫైండ్ చేసి రిటర్న్ చేస్తామో అప్పుడు కరెక్ట్ పాత్, కంప్లీట్ పాత్ వస్తుంది. బట్ ఎప్పుడైతే మనకి నోట్స్ కనిపించకపోతే రిటర్న్ అవుతూ ఉంటాం కదా. సో ఈ నోట్ దగ్గర ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ నోట్ దగ్గర ఉంటుంది 6. ఇవన్నీ కూడా ఉంటాయి కానీ అదొక డిఫరెంట్ ఏరియాలో ఉంటాయి. 6, 3, 5, 6. ఎప్పుడైతే ఈ 6 ఈ నల్లు ఈ వాల్యూస్ కనపడలేదో ఇవి రిటర్న్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ వాల్యూస్ ఏమి మన ఏరియాలో స్టోర్ అవ్వవు.
సో 4 అనే వాల్యూ నెక్స్ట్ చూస్తున్నాం కదా, 5 తర్వాత 2, 2 2కి మళ్ళీ లెఫ్ట్ వెళ్తాము, 7 అదొక డిఫరెంట్ ఎరే క్రియేట్ అవుతుంది, 3, 5, 2, 7 మనకి వాల్యూ అది కనబడవు కాబట్టి రిటర్న్ అవుతాం కాబట్టి 2 తర్వాత మళ్ళీ 4, ఓకే మనకి 4 కానీ వచ్చింది కాబట్టి ఇక ఇక్కడ రిటర్న్ అయిపోతాము. సో 4 తర్వాత 2, 2 తర్వాత 5, 5 తర్వాత 3. ఓకే, ఇది పాత్ 2 పాత్స్ వచ్చేసినాయి కదా, వాళ్ళు ఇచ్చిన 2 వాల్యూస్గా 2 పాత్స్ వస్తాయి కదా ఎరే. ఆ ఎరేస్ని మనం ఏం చేయాలంటే 3, 5, 6, 3, 5, 2, 4. ఓకే, ఈ రేస్ని మనం 1/1 ఎలిమెంట్ బై ఎలిమెంట్ చూడాలి. ఎలిమెంట్ బై ఎలిమెంట్ మ్యాచ్ ఉంది, 3 మ్యాచ్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళిపోవాలి. 5 మ్యాచ్ ఉంది, ఇంకా నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్ళిపోవాలి. సో 0, 1, 2 ఇంకా సెకండ్ ఇండెక్స్లో మిస్ మ్యాచ్ ఉంది. ఓకే, 6 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి సో లాస్ట్ మ్యాచ్ అయిన నెంబరే దాని లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ అవుతుంది, ఎల్సిఏ 5. సో ఇది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఓకేనా? సో ఇలా బట్ ఇక్కడ ఏంటంటే మనం స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే ఓకే 2 ఎరేస్ అవుతుంది కాబట్టి, అంటే అది ఎన్ నెంబర్ ఆఫ్ నోట్స్ అయినా అవ్వచ్చు. సో బిగ్ ఓ ఆఫ్ ఎన్ అవుతుంది. సో ఈ స్పేస్ కాంప్లెక్సిటీ ఈ ట్రావర్సల్ ఎన్ఏ ఆర్డర్ ఆఫ్ ఎన్ఏలే కానీ టైం కాంప్లెక్సిటీ ఎన్ఏ కానీ స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ యూస్ చేస్తున్నాం. ఓకే, ఈ ఎక్కువ స్పేస్ని నార్మల్ రికర్షన్లో స్పేస్ కాంప్లెక్సిటీ అని ఉండేది, దీనికి ఇది యాడ్ అవుతుంది. సో ఏమవుతుందంటే సో ఈ స్పేస్ కాంప్లెక్సిటీ తగ్గడానికి మనం ఒక ఆప్టిమల్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. బట్ దిస్ ఇస్ ద బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్, వెరీ సింపుల్ సొల్యూషన్. ఒక నోట్ తీసుకోవాలి, దాని పాత్ కనుక్కోవాలి, ఇంకో నోట్ తీసుకోవాలి, దాని పాత్ కనుక్కోవాలి, అవి ఎరేస్లో స్టోర్ చేసి ఆ ఎరే ట్రావర్సల్ చేయాలి పాయింట్ బై పాయింట్, అదే ఇండెక్స్ బై ఇండెక్స్ ట్రావెల్ చేసి ఎక్కడైతే మిస్ మ్యాచ్ వస్తుందో దాని ప్రీవియస్ ఉన్న మ్యాచ్ ఉన్న నెంబరే దాని రూట్ వాల్యూ. ఓకే, దిస్ ఈజ్ ద brute force solution. Okay, so yeah, okay, yeah, now ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ వన్ మోర్ పాయింట్, లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ వాళ్ళు ఇచ్చిన 2 నోట్స్లో ఫర్ సపోజ్ వాళ్ళు 5 అండ్ 4 ఇచ్చారు అనుకోండి. ఓకే, దీనికి లోయెస్ట్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీనికి లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ ఏంటంటే నోడ్ ఇట్ సెల్ఫ్ కెన్ బి ఏ లీస్ట్ కామన్ యాన్సిస్టర్. ఎందుకంటే దీని పాత ఏంటి, మనం బ్రూట్ ఫోర్స్లో డిస్కస్ చేసింది 3, 5. 4కి పాత ఏంది 3, 5, 2 అండ్ 4. ఓకే, ఎక్కడైతే మనకి ఇక్కడ ఏం వాల్యూస్ లేదు, మిస్ మ్యాచ్ కాబట్టి ఇదే దీని యొక్క ఎల్సిఏ. ఓకే, 5 అండ్ 4కి ఎల్సిఏ 5. సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ 5 and 4 ఇచ్చినప్పుడు ఆ node itself can be a LCA in this scenario. This is one scenario. Okay, yeah, so yeah, now ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, యా, ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటంటే బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్లా ఎరే మెయింటైన్ చేయకుండా వాట్ వీ కెన్ డూ అంటే, ఫర్ సపోజ్ మనం ఇందాక డిస్కస్ చేసిన ఇన్పుట్సే తీసుకుందాం, 6 and 4. ఓకే, 6 and 4. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆప్టిమల్ సొల్యూషన్ ఏంటంటే, ఇందాక మనం ఏం ట్రావెల్ చేసాం, ప్రీ ఆర్డర్ కదా, ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సల్ చేద్దాం. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ పోస్ట్ ఆర్డర్ ట్రావెల్సల్. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ నోడ్ని విజిట్ చేద్దాం, నెక్స్ట్ రైట్ నోడ్, నెక్స్ట్ రూట్ నోడ్ విజిట్ చేద్దాం. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ వాల్యూ దిస్ నోడ్ సారీ 6 or 4 ఎప్పుడైతే ఆ నోడ్ కనిపిస్తుందో, వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్లో నోడ్ కనిపిస్తుందో ఆ నోడ్ని రిటర్న్ చేసేద్దాం. ఓకే, ఆ నెంబర్ని రిటర్న్ చేసేద్దాం. ఓకే, సో ఎలా అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో 3 ఇది రూట్ కదా, ఫస్ట్ లెఫ్ట్ని వెళ్తాం. ఓకే, అంటే 3 నుంచి లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు 5 అనేది 6 or 4 కాదు. ఓకే, సో వి స్టిల్ గో లెఫ్ట్, అలా ట్రావర్సల్ నోడ్ ఏదో ఒక నోడ్ కనిపించేదాకా వి గో లెఫ్ట్, వి గో టు దిస్ ట్రావర్సల్. ఓకే, సో 5 కాదు. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ని వెళ్తాం. ఓకే, 6 అనేది 6 or 4లో ఫస్ట్ ఇచ్చిన వాల్యూ కదా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ
ఈ వాల్యూని రిటర్న్ అంటే ఈ పర్టికులర్ విండోలో 6ని రిటర్న్ చేసేస్తాం. ఓకే, గుడ్. ఓకే, నౌ ఇప్పుడు 5. ఓకే, సారీ, 1 సెకండ్, ఇది పోస్ట్ ఆర్డరా ప్రీ ఆర్డరా? యా, ఓకే, దిస్ ఈస్ ఫైన్ కదా. నౌ లెట్స్ కంటిన్యూ. ఓకే, నౌ ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ అయిపోయింది, ఇంకా 5కి రైట్ వెళ్తాం. ఓకే, రైట్ వెళ్ళేటప్పుడు టూ టూ అనేది 6 4లో లేదు. ఓకే, వి గో ఫ్రమ్ హియర్ లెఫ్ట్. ఓకే, 7 7 7 కూడా యా 7 కూడా ఈ ఇచ్చిన వాల్యూస్లో లేదు, 6 or 4 లేదు. వి స్టిల్ గో లెఫ్ట్, నల్ వస్తుంది. ఎప్పుడైతే నల్ వస్తుందో మనం ఆ నల్ వాల్యూనే రిటర్న్ చేద్దాం. ఓకే, మనకి ఏం కనపడలేదు అనుకోండి, నల్ నల్ రిటర్న్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇంకా రైట్ వెళ్తాము, నల్ రిటర్న్ చేస్తాము. ఓకే, సో నల్ నల్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఈ నోట్ దగ్గర ఏం మనకు అనుకోలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నల్లే రిటర్న్ చేద్దాము. ఓకే, ఓకే, ఫైన్. ఇక్కడ నల్ అంటే ఇక్కడ మన ఈ ఏరియాలో మనకి ఏం కనబడాల, నల్ రిటర్న్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనకి ఏం చివరికి వెళ్ళిపోయాక అంటే లీఫ్ పాత్ దాకా వెళ్ళిపోయేదాకా కనబడకపోతే ఇంకా నల్ రిటర్న్ చేద్దాం. ఓకే, నా ఇప్పుడు టూకి లెఫ్ట్ చేస్తాం కదా, రైట్ చూద్దాం. రైట్కి 4 ఉంది. ఓకే, వాళ్ళు ఇచ్చిన వాల్యూస్లో 4 ఉంది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే 4ని రిటర్న్ చేసేస్తాం. ఓకే, సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. లెఫ్ట్ ట్రావర్సల్ అయిపోయింది, రైట్ ట్రావర్సల్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే లెఫ్ట్ అండ్ రైట్లో 2 వాల్యూస్ రిటర్న్ అయింది. ఈ పర్టికులర్ నోట్ దగ్గర 2 అనే నోట్ దగ్గర నల్ ఒకటి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సెప్టరీకి నల్ అనేది రిటర్న్ అయింది, రైట్ సెప్టరీకి 4 అనేది రిటర్న్ అయింది. అప్పుడు ఏం చేస్తామంటే ఏ వాల్యూ అయితే నల్ నాట్ నల్ వాల్యూ ఉంటే ఆ వాల్యూని మనం రిటర్న్ చేస్తాం. ఓకే, నల్ 4 దీనికి ఒక వాల్యూ ఉంది కదా, సో ఇది మనం రిటర్న్ చేస్తాం. 2 నోడ్ నుంచి 4 అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఈ 5 అనే నోడ్ దగ్గర ఓకే లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి 6 అనేది రిటర్న్ అయింది, రైట్ సబ్ ట్రీ నుంచి 4 అనేది రిటర్న్ అయింది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా నల్ ఏదైనా వాల్యూ వస్తే ఆ వాల్యూ రిటర్న్ చేసేస్తాం ఓవరాల్గా. ఓకే, బట్ ఎప్పుడైతే 2 వాల్యూస్ వచ్చాయో, ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 2 వాల్యూస్ ఒకేసారి వచ్చాయో ఇంకా అదే ఎప్పుడైతే ఇంకా 2 డిఫరెంట్ సేమ్ అంటే నాన్ వాల్యూస్ లెఫ్ట్ నుంచి రైట్ నుండి వస్తే ఇంకా అప్పుడు 5 అనేది రిటర్న్ చేస్తాం, ఎందుకంటే ఇదే కామన్ యాన్సిస్టర్ కాబట్టి. ఓకే, దీన్ని 5 అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, ఎప్పుడైనా నల్ ఇక్కడ రాస్తున్నాను క్లియర్గా, నల్ సమ్ వాల్యూ. ఓకే, నల్ కామన్ నల్ ఇలా వస్తే వాల్యూ రిటర్న్ చేస్తాం. ఓకే, వాల్యూ నల్ అయినా అంతే, లెఫ్ట్ రైట్ ఏదైనా కానీ వాల్యూ అనేది రిటర్న్ చేస్తాం. బట్ ఎప్పుడైతే వాల్యూ రెండు వాల్యూస్ వస్తే వాల్యూ 1 వాల్యూ 2 వస్తే అప్పుడు ఆ పర్టికులర్ నోడ్ రూట్ అది రిటర్న్ చేస్తాం. సో ఇలాగ మనం 5 రిటర్న్ చేస్తాము. ఓకే, ఫైన్ కదా, 5 రిటర్న్ అయిపోతుంది. సో లెఫ్ట్ సబ్ట్రీ అయిపోయింది, ఇంకా రైట్ సబ్ట్రీలో కూడా అదే ట్రావర్సల్ జరుగుతుంది. ఈ వాల్యూస్ ఏం కనబడవు, ఇక్కడ చివరికి రిటర్న్ అయ్యేది నల్లే. ఓకే, 5 అండ్ నల్ అంటే వాల్యూ నల్ ఉంటే ఇంకా వాల్యూనే కదా, ఫైనల్గా ఈ నోడ్ దగ్గర కూడా 5 అనేది రిటర్న్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఆప్టిమల్ సొల్యూషన్. ఒకే ఒక ట్రావర్సల్లో ఒకే ఒక ట్రావర్సల్లో వితౌట్ ఎనీ బిగ్ ఆఫ్ ఎన్ స్పేస్. ఓకే, ఈ స్పేస్ ఏం యూజ్ చేయకుండా ఒకే ట్రావర్సల్లో మనం ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. సింపుల్గా ఏంటంటే ఎప్పుడైతే మనకు ఆ నోడ్ కనిపిస్తుందో ఆ నోడ్ రిటర్న్ చేసేయాలి, కనిపించకపోతే నల్ అనేది రిటర్న్ చేయాలి. ఓకే, అలా రిటర్న్ అయినప్పుడు లెఫ్ట్న రైట్న అలా రిటర్న్ అయినప్పుడు ఆ పర్టికులర్ నోడ్ దగ్గరికి వస్తాం కదా, ఆ పర్టికులర్ నోడ్ దగ్గరికి వచ్చినప్పుడు లెఫ్ట్ నుంచి ఆర్ రైట్ నుంచి ఏదో ఒక రెండిట్లో ఏదో ఒక వాల్యూ ఉంటే, ఓన్లీ 1 వాల్యూ ఉంటే ఆ వాల్యూనే రిటర్న్ చేస్తాము. ఓకే, ఆ పర్టికులర్ నోడ్ దగ్గర. ఓకే, 2 వాల్యూస్ రెండిటికి వాల్యూస్ ఉంటే అప్పుడు ఆ పర్టికులర్ నోడ్ని రిటర్న్ చేస్తాము. ఓకే, సింపుల్. సో దట్ వుడ్ బి ద లీస్ట్ కామన్ యాన్సిస్టర్. సో ఇది ఒకసారి అర్థం కాకపోతే ఆప్టిమల్ సొల్యూషన్ మళ్ళీ వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి, ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు డైరెక్ట్గా కోడ్లో చూపిస్తాను, కోడ్లో ఇంకా కొంచెం క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఓకే, లెట్ మీ
దిస్ యా. సో ఇక్కడ చూస్తే లోయెస్ట్ కామన్ యాన్సిస్టర్ అనే మెథడ్ ఉంది కదా, ఇది నేను కోడ్ జావా స్క్రిప్ట్లో రాశాను. ఓకే, బికాజ్ ఐ డూ దిస్ లీడ్ కోడింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. మీ పర్టికులర్ లాంగ్వేజ్లో కూడా ఇదే అప్రోచ్తో మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా? యా. ఓకే. నౌ ఇప్పుడు సో ఈ కోడ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ 16th లైన్కి మళ్ళీ వస్తే, ఓకే, అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఏంటంటే లెఫ్ట్కి వెళ్తాం, రైట్కి వెళ్తాం. ఓకే, లెఫ్ట్ రైట్కి మనకి వాల్యూస్ వస్తాయి కదా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ద బోర్డ్ క్లియర్లీ. ఓకే. యా. సో ఇప్పుడు ఏంటంటే మనం సో లెఫ్ట్ని వెళ్తాం కదా. సో లెఫ్ట్ని వెళ్ళినప్పుడు ఫస్ట్ లెఫ్ట్ విండోకి వెళ్తాం, నెక్స్ట్ ఫస్ట్ లెఫ్ట్ సబ్ట్రీకి వెళ్తాం, నెక్స్ట్ రైట్ సబ్ట్రీకి వెళ్తాం. సో అప్పుడు మనకి ఏమైనా వాల్యూస్ రిటర్న్ అయితే, అంటే ఆ కనిపించిన వాల్యూ రిటర్న్ అయితే దాన్ని బట్టి మనం సాల్వ్ చేస్తాం. ఓకే. సో ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ 3 ఉంది కదా. యా, 3 సబ్ట్రీ మళ్ళీ ఒకసారి గీస్తాను క్విక్గా. 3 5 6 2 7 4 1 0 8. యా. సో ఇప్పుడు కోడ్ చూపిస్తాను. యా. సో మనం లెఫ్ట్ని ట్రావర్స్ చేస్తూ ఉంటాము. ఓకే, లెఫ్ట్ దగ్గర మనకు వాల్యూ ఫైండ్ అయితే, సో ఇక్కడ లైన్ 18 దగ్గర, ఓకే, లైన్ 18 దగ్గర, ఓకే, మనకి లెఫ్ట్ అనేది 6 అనేది వస్తుంది. ఎందుకంటే 6 రిటర్న్ చేస్తాం కాబట్టి, ఈ ఇచ్చిన వాల్యూస్ మన ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా, 6 అండ్ 4. సో లెఫ్ట్ అనేది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర, ఓకే, ఈ పర్టికులర్ అనేది 6 అనేది ఈ 5 అనే నోట్కి రిటర్న్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో ఏంటి, రైట్ హ్యాండ్ సైడ్లో మనం ట్రావర్స్ చేస్తూ ఉంటాము. అంటే 2 పర్టికులర్ 2 అనే నోట్ దగ్గరేమో మనకి ఇక్కడ నల్ వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. ఓకే, నేను ఏం చెప్పా కదా, ఏమి నోడ్ ఏమి కనిపించకపోతే మనం నల్ అనేది రిటర్న్ చేస్తాము. సో ఈ లైన్ అదే. ఓకే. సో ఈ పర్టికులర్ రూట్ అనేది నల్ వస్తే మనం రూటే రిటర్న్ చేస్తాం, అంటే నల్ రిటర్న్ చేస్తాము. ఈ రూట్ వాళ్ళు ఇచ్చిన 2 వాల్యూస్ ఏదైనా ఇస్తే అదే రిటర్న్ చేస్తాము. సో బేసిక్గా మన 6 ఫైండ్ అయితే అది రిటర్న్ చేస్తాం కదా. సో కింద ఏమీ మనం చేయనక్కర్లా, డైరెక్ట్ ఆ వాల్యూ కనిపించిన ఆర్ నల్ వాల్యూ కనిపించిన ఆ పర్టికులర్ నల్ ఆర్ ఆ పర్టికులర్ వాల్యూని రిటర్న్ చేసేయాలి. దట్ ఈస్ ద 16th లైన్. ఓకే, 18th ఏంటంటే మనకి లెఫ్ట్ 6 వచ్చింది కదా, ఈ 2 అనేది దగ్గర ఇప్పుడు 6 ఈ 5 నోడ్ దగ్గర కాకుండా ఫస్ట్ 2 నోడ్ దగ్గర మాట్లాడాం. 2 దగ్గర మనకి నల్ రిటర్న్ అయింది, 4 అనే వాల్యూ రిటర్న్ అయింది కదా. ఓకే, ఇప్పుడు లెఫ్ట్న నల్ ఉంటుంది, రైట్న 4 ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్కి వాల్యూ ఉండి రైట్కి ఏం వాల్యూ లేకపోతే లెఫ్ట్ రిటర్న్ చేయాలి. లెఫ్ట్కి వాల్యూ ఏం లేకుండా రైట్కి వాల్యూ ఉంటే రైట్ రిటర్న్ చేయాలి. ఇక్కడ ఏముంది, నోట్ 2 దగ్గర లెఫ్ట్కి వాల్యూ లేదు, రైట్కి వాల్యూ ఉంది. ఓకే, సో అప్పుడు రైట్ రిటర్న్ చేయాలి. సో ఇక్కడ లైన్ 22 ఈ పర్టికులర్ నోట్ 2 దగ్గర 4 అనేది రిటర్న్ అయిపోతుంది. ఓకే. సో 4 రిటర్న్ అంటే ఏంటి, ఈ 2కి పైనే ఉంది 5కి 4 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 6 అనే వాల్యూ రిటర్న్ అయింది కదా. ఓకే, అలాగా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇందాక లెఫ్ట్ రిటర్న్ అయింది కదా, అదే 5 అనే నోట్ దగ్గర, ఇప్పుడు రైట్ అనే నోట్ దగ్గర 4 అనేది రిటర్న్ అవుతుంది. ఓకే. సో రెండిటికి వాల్యూస్ ఉంది, రెండిటికి వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి, లెఫ్ట్ రైట్ కాకుండా రూట్ రిటర్న్ చేయాలి. అంటే 5 అనే నోడ్ అది ఆ పాయింట్ దగ్గర రూట్ అనమాట. సో ఈ 5 అనేది రిటర్న్ చేయాలి. ఓకే, ఇక్కడ 5 అనేది రిటర్న్ చేస్తాం, ఎక్కడ నోడ్ 3కి రిటర్న్ చేస్తాం. ఓకేనా? ఇంకా ఇంకా రికర్సివ్‌గా కంటిన్యూ అవుతానే ఉంటది. ఏంటంటే 3కి లెఫ్ట్ ట్రావర్సల్ అయిపోయింది కదా, ఇంకా రైట్ ట్రావర్సల్ అవుతదనమాట. రైట్ ట్రావర్సల్ చేస్తే అంటే పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. ఇక్కడేంటంటే టోటల్‌గా మనకొచ్చేది 3కి నల్ అనే వాల్యూ వస్తది. ఓకేనా? నల్ అనే వాల్యూ వచ్చినప్పుడు ఇప్పుడు లెఫ్ట్‌కి వాల్యూ ఉంది, రైట్‌కి వాల్యూ లేదు. ఓకే, లైన్ 21. ఓకే, ఆల్ కేసెస్ కవర్ అవుతాయి. మనం 23, 22 మాట్లాడి ఇప్పుడు 21 లెఫ్ట్‌కి వాల్యూ ఉంది, రైట్‌కి వాల్యూ ఉండదు ఈ పర్టికులర్ రైట్ సబ్ ట్రీ ట్రావర్సల్ చేశాక. సో అప్పుడు లెఫ్ట్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే, టోటల్గా నోడ్ 3 దగ్గర కూడా ఫైనల్గా ఈ ఎగ్జాంపుల్కి ఫైనల్ రిటర్న్ వాల్యూ 5. ఓకే, దిస్ ఈస్ ద కోడ్. ఓకే, దిస్ ఈస్ ద సింపుల్ కోడ్.
ఈ ప్రాబ్లం పెద్ద పెద్ద కంపెనీస్లో అడుగుతారు. ఓకే, లెట్ మీ షో యూ ఇన్ వాట్ కంపెనీస్ దే ఆర్. సో మీకు ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటే మళ్ళీ వీడియో చూడండి, యూ కెన్ అండర్స్టాండ్. యూ కెన్ సీ మెటాలో చాలాసార్లు అడిగారు లాస్ట్ 3 monthsలో, అమెజాన్, గూగుల్. ఓకే, సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ ప్రాబ్లమ్ ట్రీలో. అండ్ దిస్ ఇస్ ద మన సెకండ్ అప్రోచ్ ఏదైతే మాట్లాడో దిస్ ఇస్ ద ఆప్టిమల్ సొల్యూషన్. బ్రూట్ ఫోర్స్లో కూడా చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ బిగ్ ఆఫ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే. ఓకే. Yeah, thank you. Happy coding. See you in the next video.